ఐతాపత్తుల ఆనందరావు. ధన్యవాదాలు అధ్యక్ష. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి పంటకి భారతదేశంలోనే ప్రాముఖ్యం ఉన్న ప్రాంతం అధ్యక్ష. కానీ కేరళ మాదిరిగా పంట కాలువలతో డ్రైనేజీలతో సముద్ర తీరంతో ఉండే ఈ జిల్లాకి, గోదావరి నది పాయలతో ఉండే జిల్లాకి లక్షల ఎకరాల్లో కొబ్బరి వ్యవసాయం ఉన్నప్పటికీ కేరళ తరహాలో ఇంతవరకు అక్కడ ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ ఇండస్ట్రీని గుర్తించడం కానీ జరిగి ఉండలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇంతవరకు మనం ఒకటి వినేవాళ్ళం అధ్యక్ష, సభలో వినేవాళ్ళం, బయట వినేవాళ్ళము. రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం అని, ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతం అని, ఈ మధ్య ఉన్న ప్రాంతం చాలా గొప్పదని వినేవాడిని అధ్యక్ష. కానీ ఇటీవల పారామీటర్స్ చూసిన తర్వాత, అలా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు విడిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అత్యంత పేద జిల్లా ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష. ఎంత పేద జిల్లా అంటే అధ్యక్ష, అక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరికాయలు తప్ప ఇంకేమీ లేవు అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారు మీ ద్వారా కోరేది ఏంటంటే, ఇక్కడ ఇంకో మేజర్ ఇష్యూ కూడా ఉంది అధ్యక్ష. అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే, అది బాగా సారవంతమైన ప్రాంతం అవటం వల్ల, వ్యవసాయం మాత్రమే పండే ప్రాంతం అవటం వల్ల ఎక్కడ ఇతర ప్రాంతాల్లో దొరికిన భూములు అక్కడ దొరకవు అధ్యక్ష. ఎక్కడ ఈ పారిశ్రామికీకరణ చేయడానికి భూములు ఉండవు అధ్యక్ష. కానీ ప్రభుత్వ పాలసీ ఏమో భూములు ఉన్నాకనే ముందు చూస్తామన్నట్టుగా ఉంది అధ్యక్ష. అలా అనుకుంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ బ్యాలెన్స్, పారిశ్రామిక బ్యాలెన్స్ చేయలేము అధ్యక్ష. ఆ భూములు లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా, ఎందుకంటే నేను చూస్తాను అధ్యక్ష, పేపర్లో చూస్తాము, గవర్నమెంట్లో చూస్తాము, అన్నీ చూస్తాము, ఆ జిల్లాకి 1000 కోట్ల ప్రాజెక్టు, ఈ జిల్లాకి 10,000 కోట్ల ప్రాజెక్టు, ఈ జిల్లాకి 1,00,000 కోట్ల ప్రాజెక్టులు అని చెప్తాం కదా అధ్యక్ష. అలా చెప్పినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఏముందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అక్కడ ఏమీ లేదు అధ్యక్ష. అందుకే మీ ద్వారాగా గౌరవ మంత్రి గారు కోరేది ఏంటంటే, అన్ని జిల్లాల మాదిరిగా, భూమున్న జిల్లాల మాదిరిగా కాకుండా పూర్తిగా ఈ రోజున పేదరికంలో ఉన్న జిల్లా, వెనకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాని ఆదుకోవాలనుకుంటే కనుక ల్యాండ్ ఎక్విజిషన్కి ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ భారీ స్థాయిలో కేరళ మాదిరిగా కొబ్బరి ఆధార పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే ఉపాధి, ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఉద్యోగాలు లేక ఎక్కువ మంది విదేశాలకి, అంటే విదేశాల కంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు అధ్యక్ష, ఈ చిన్న చిన్న కువైటు, ఈ ఖస్తరు, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి చిన్న చిన్న ఇళ్లల్లో పనిచేసుకుని, లేకుంటే డ్రైవర్లుగా పనిచేసుకుని, చదువుకుని కూడా ఉద్యోగాలు లేక ఆ ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకుని ఎక్కువ ప్రజలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దానికి కారణం ఏంటంటే ఉపాధి అవకాశాలు లేకపోవడం అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే, ఈ యొక్క కేరళ తరహాలో ప్రత్యేకంగా ఏదైనా ఒక కమిటీని వేసి కానీ కేరళ తరహా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ఒక ప్యాకేజీని ఈ జిల్లాకు ప్రకటించి, ఈ జిల్లాలో ఉన్న కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, ఎందుకంటే ఈవేళ 26 రూపాయలు ఉంది అధ్యక్ష కొబ్బరి ధర, కానీ 3 రూపాయలు అధ్యక్ష, లీస్ట్ 3 రూపాయలు. ఇది ఇలా ఉంటుందని గ్యారంటీ లేదు అధ్యక్ష. ఎందుకంటే దీని మార్కెట్ కేరళ మీద, తమిళనాడు మీద డిపెండ్ అయి ఉంటుంది అధ్యక్ష. దీని మార్కెట్ ఎప్పుడు ఇలా ఉండదు అధ్యక్ష. కానీ అందుకని ఉపాధికరమైనటువంటి పారిశ్రామిక యూనిట్లు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ పెద్దది కానీ వస్తేనే ఈ జిల్లా డెవలప్ అవుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి మీ ద్వారాగా ఈ జిల్లాకి ఈ కొబ్బరి ఆధార పరిశ్రమల్ని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారాగా పెద్ద మెగా ఈ కొబ్బరి ఆధార ఒక సెజన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, అదే సమయంలో ఈ ఆక్వా ఆధార పరిశ్రమలు కూడా, ఈ రెండే మాకు టూరిజము, ఆక్వా, కొబ్బరి, ఈ 3 తప్ప ఇంకా మాకు కొండలో లేవు అధ్యక్ష, గుట్టలో లేవు అధ్యక్ష మాకు. అందుకని సముద్రం ఉంది మాకు, అది ఉప్పు నీరు తాగడం కూడా పనిచేయదు. కాబట్టి ఈ జిల్లాని అన్ని విధాలుగా ఆదుకోవాలని మీ ద్వారాగా ప్రభుత్వ వారిని, మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.